శీతల పానీయాలు సేవించడం వల్ల వచ్చే అనర్థాల కన్నా వాటిని సేవించినప్పుడు కలిగే అనుభూతికి ప్రజలు బానిసలవుతున్నారు. ప్రజల బలహీనతను పెట్టుబడిగా చేసుకుని మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న శీతల పానీయాల కంపెనీలు మాత్రం తమకు డబ్బే ముఖ్యం, ప్రజల ఆరోగ్యం ఏమైనా పర్వాలేదు అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. కాలానుగుణంగా సమాజంలో ప్రజల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదు. మరి దీనికి ఉదాహరణలు కోకొల్లలు. అందులో శీతల పానీయాలు సేవించడం విషయానికొస్తే ఇక ముక్కు మీద వేలేసుకోవాల్సిందే. ఎందుకంటే ఏడాది పాప కూడా శీతల పానీయాలకు అలవాటు పడుతోందంటే వాటి ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో ఇంతటి సంచలనం సృష్టిస్తున్న శీతల పానీయాల కంపెనీలు మాత్రం తమ ఆర్థిక లాభాలు లెక్కించుకుంటున్నారే తప్ప వాటి నాణ్యత, పరిశుభ్రత గాలి కొదిలేసి వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కేవలం ఆదాయం చూసుకుంటున్నారే తప్ప శుచి, శుభ్రతను విస్మరిస్తున్నారు. దీనికి నిలువెత్తు నిదర్శనం ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాలే. ఇవి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన కంపెనీకి చెందిన శీతల పానీయాలు. అంతటి ప్రచారం, మార్కెట్లో సేల్స్ ఉన్న ఈ కూల్ డ్రింక్స్ లో అప్పుడప్పుడు వ్యర్థ పదార్థాలు దర్శనమివ్వటం మనం చూస్తున్నాం. అయితే ఒక బాటిల్లో డస్ట్ ఉందని మరో బాటిల్ తీసుకుంటే అందులోనూ వ్యర్థ పదార్థాలు కనిపించాయి. ఇలా మొత్తం 4 సార్లు రీప్లేస్ చేసుకున్నా అందులోనూ అదే పరిస్థితి ఎదురవటంతో వినియోగదారులు కంగు తిన్నారు. ఇదేంటని దుకాణదారుణ్ణి ప్రశ్నిస్తే కంపెనీ వాళ్ళని అడుగు అంటూ వారిపైకి నెట్టేశాడు. కంపెనీ వారిని అడిగితే ఇవంతా సహజమే, ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఎక్కువ మాట్లాడితే మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఎదురై మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా చూడండి, మామూలుగా అక్కడ చూస్తే క్యాంటీన్లో ఇట్లా మారి కూల్ డ్రింక్స్ అమ్ముతున్నారు. మామూలుగా క్యాంటీన్కి ఎందుకు వెళ్తాం? మామూలు రీఫ్రెష్మెంట్కి దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి వెళ్తాము. వాళ్ళేరా అంటే ఇట్లా మారి స్టాక్ అంతా పెట్టుకొని వాళ్ళకి ఫోన్ చేసినాం. జగదీష్ అనే వ్యక్తికి ఫోన్ చేస్తే ఆయన ఎట్లా మాట్లాడారంటే, నువ్వేంది నాకు ఫోన్ చేసేది, నేనేంది నీకు సమాధానం చెప్పేది, ఆ తీరులో మాట్లాడినారు. ఇది ఏమాత్రం కూడా అసలు హర్షదాయకం కాదు. చేశారు. ఇలా హాస్పిటల్ కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. వెళ్ళి అక్కడ చూపిస్తే కొద్దిగా లోపలంతా డస్ట్ ఫామ్ అయిపోయిందని చెప్పి తిరుపతిలో చాలా షాపులో చూస్తున్నాము. ఇట్లా ఉంటే చాలా కష్టం అండి. శ్రీనివాస థియేటర్కి వెళ్తే అక్కడ కూల్ డ్రింక్ షాప్లో తీసుకున్నాము. చూసాము తాగే ఊరికి ఫ్రెండ్స్ అంతా మాతో 6 మెంబర్స్ వెళ్ళారు సార్. వాళ్ళకి వచ్చి హాస్పిటల్ జాయిన్ అయ్యే వాళ్ళు మొత్తం డస్ట్ అంతా ఫామ్ అయింది సార్. మెరెండా ఎక్స్చేంజ్ చేసుకోమని పెప్సీ తీసాడు. పెప్సీలో చూస్తే చీమ్లు అంతా ఉన్నాయి. మళ్ళీ సిఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే పెప్సీ కూల్ డ్రింక్స్ ఆయన పిలిపించారు సార్. ఆయన చూసి చీమ్ ఎలా వెళ్తుంది అంటే క్యాప్ లూజ్ అయిపోతే చీమ్ వెళ్తున్నాడు సార్. దాంట్లోకి ఎలా వెళ్తుంది చీమ్? సమాధానం అసలు పట్టించుకోలేదు సార్. జగదీష్ అనే వ్యక్తి ఫోన్ చేసి ఆయన ఎంత కేర్లెస్ గా మాట్లాడుతూ అంటే, మనం ఎడ్యుకేటెడ్ అయింది ఇలా మాట్లాడుతూ ఉంటే ఒకసారి మన పేరెంట్స్ వచ్చింది ఎడ్యుకేటెడ్ కాకుండా ఉంటుంది సార్. వాళ్ళు ఏం సమాధానం చెప్పుకునేది సార్? ఎవరు చెప్పుకున్నా అసలు ఎక్స్చేంజ్ అనేది చేయించుకుంటారు. వాళ్ళు తాగేస్తే మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ ఎన్ని ప్రాబ్లమ్స్, వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం అయితే. శీతల పానీయాల కంపెనీలు డబ్బును చూస్తున్నారే తప్ప ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక బాటిల్లో డస్ట్ వచ్చిందంటే ఏదో పొరపాటున అనుకోవచ్చని 4 కూల్ డ్రింక్స్ ను తీసుకుంటే ఆ 4 బాటిళ్లలో చెత్త, చెదారం, చీమలు తేలియాడుతున్నాయని, దీనిపై దుకాణదారుల్ని, కంపెనీ డీలర్లను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించారని వాపోయారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి కంపెనీలపై ప్రభుత్వం చర్యలు చేపట్టి ప్రజల్ని కాపాడాలని కోరారు. మామూలు షాపుల్లో బయట 15 రూపాయలు తీసుకునేది థియేటర్లో 20 రూపాయలు తీసుకుంటున్నారు. ఇదేనా వాళ్ళు మెయింటైన్ చేసేది? వాళ్ళు అసలు మానిటర్ చేసుకోరా? అసలు చూడండి ఎలా ఉందో చూడండి. లోపల చీమలు. అతన్ని అడిగితే, వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని అడిగితే లోపల నుంచి గ్యాస్ అసలు లీక్ అండి, చీమ వెళ్ళిపోతుందంట లోపలికి. ఈ క్యాప్ లోపల నుంచి చీమ వెళ్ళిపోతుందంట లోపలికి. ఆయన చెప్పే సమాధానం అదే. బాటిల్ రిప్లేస్ చేస్తారు కానీ ఒకవేళ మనిషిని రిప్లేస్ చేస్తారా? తాగినాకేనా అయితే సంబంధం ఇస్తారా ఆ ఫ్యామిలీకి?